హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆతిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ కర్రీని మీకు చూపించబోతున్నానండి. అది కూడా ములక్కాడ ఉల్లిపాయ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసులు అంటే ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఒక్కసారి మునక్కాడ ఉల్లిపాయ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీకి ఉల్లిపాయ మునక్కాడ ఉంటే సరిపోతుందండి. వేరే ఏం అవసరం లేదు. సింపుల్గా చేసేయచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. దీంట్లోనే కొద్దిగా పోపు దినుసులు వేసేసుకొని 2 నిమిషాలు వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని సన్నగా తరిగి వేసానండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 2 బారుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోండి. పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా, నేనైతే ఇవి బారుగా ఉన్నవి 2 తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ములక్కాడలు కూడా దీంట్లో వేసేసి బాగా మగ్గనివ్వాలండి. ములక్కాడలు ఆయిల్లోనే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసి 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. నేనైతే 1 టీ స్పూన్నర కారం వేసానండి. ఇది కూడా మసాలా కారము. మీ దగ్గర మామూలు కారం ఉంటే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఈ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉప్పు కారం కూడా మొత్తం ముక్కలో పట్టేసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. ములక్కాయ బాగా ఉడకాలి కదా, అందుకు. ఒకవేళ మీకు మాడుతున్నట్టు అనిపిస్తే మాత్రం 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకోవచ్చండి, ఏమీ కాదు. నేనైతే వాటర్ అయితే అస్సలు పొయ్యలేదండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ములక్కాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉడకాలండి. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనిచ్చుకోవాలండి. చూసారా, ములక్కాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చూసుకొని ఏదైనా సరిపోకపోతే వేసేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. లాస్ట్లో గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసుకున్న 2 నిమిషాలు మగ్గనిచ్చి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఉందా